ప్రార్థన. ఆకాశమును భూమిని సముద్రములను అందలి సమస్తమును సృష్టించిన సర్వశక్తి గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా తండ్రి, మా దేవ, గతించిన కాలమంతా మమ్ములను మా కుటుంబాలను కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను ప్రసాదించి సజీవులుగా ఉంచి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పునరుత్థాన దినమున మీ పిల్లలమైన మేము ఈ గుడిమలంక గ్రామంలో చిన్న మందగా కూడుకుని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యమును వినటానికి, మా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకుని మా విశ్వాస జీవితాన్ని పెంపొందించుకుని వాక్యానుసారంగా జీవించి మిమ్మల్ని మహింపరిచి ఘనపరిచి సంతోషపరిచి మీ నామమునకు కీర్తి కలగజేసి మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకునే గొప్ప అవకాశమును మాకు ప్రసాదించారు తండ్రి. అందును బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ దాసుడునైన నేను మీ పక్షంగా నిలబడి తండ్రి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి, చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ పరిశుద్ధాత్మ సహాయమును నాకు అందించండి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేవారంగా ఉండకుండా విన్న మాటలు మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి ఆ మాటల ప్రకారంగా బ్రతుకుతూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అంత బాగున్నారు కదండి? క్షేమంగా ఉన్నారు కదా? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకుపోయే పాఠం పేరు తిరిగి రాని సమయం, చెప్పిరాని మరణం. తిరిగి రాని సమయం, చెప్పిరాని మరణం అనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం ప్రియులారా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ప్రారంభంలో మానవునికి ఇచ్చిన ఆయుష్కాలం ఎంత అని మనం ఆలోచించగలిగితే సుమారు 1000 సంవత్సరాలు ఆయుష్కాలాన్ని దేవుడు ప్రసాదించాడు. ఆదాము గారు ఇంచుమించు సుమారు 930 సంవత్సరాలు బ్రతికారు. మెతుశెల 969 సంవత్సరాలు బ్రతికారు. అంటే ప్రారంభంలో దేవుడు మానవునికి ఇచ్చిన ఆయుష్కాలం సుమారు 1000 సంవత్సరాలు. తర్వాత కాలంలో 120 సంవత్సరాలకు దేవుడు తగ్గించేశాడు. ఏమండి? తర్వాత కాలంలో 60, 70, అధిక బలం ఉంటే 80. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు 60, 70, 80 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇప్పుడు మానవునికి ఇవ్వటం అనేది జరిగింది. ఈ మానవుడు 60, 70 సంవత్సరాల ఆయుష్కాలంలో యవ్వన కాలంలో కొంత ఆయుష్కాలాన్ని తనకు తెలియకుండానే వాడేసుకుంటూ ఉంటాడు. నడిప్రాయంగా వచ్చేసరికి ఇంకా బాధ్యతలు, కుటుంబం అని, భార్య అని, పిల్లలని, వారి చదువులని, వారి వివాహాలని, దీనికోసం కొంత ఆయుష్కాలాన్ని వాడేసుకుంటాడు. చివరికి నడిప్రాయం అయిపోయిన తర్వాత వృద్ధాప్యంలోకి వచ్చే ముందు అనారోగ్యాలని, వైద్యమని, దీనికోసం ఆయుష్కాలం అంతా కూడా ఆ విధంగా వాడేసుకుంటున్నాడు. మరి దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలంలో దేవుని కోసం ఉపయోగించింది ఎంత అని ఆలోచిస్తే ఏమీ లేదు, జీరో. ఏమండి? ఏదో ఆదివారం చర్చికి వెళ్ళి, అది కూడా ఖాళీగా ఉంటే, అది కూడా కుదిరితే, అది కూడా ఏ ఫంక్షను లేకపోతే వెళ్ళి ఆ మాటలు విని వెళ్ళిపోవటం తప్ప అంతకు మించి మానవుడు దేవుని కోసం ఉపయోగించిన ఆయుష్కాలం అంటూ, సమయం అంటూ ఏది ఉండట్లేదు ప్రియులారా. ఇప్పుడు మన జీవితంలో చాలా సంవత్సరాలు అయిపోయినాయి. దేవుడిచ్చిన సంవత్సరాలు అయిపోయినాయి అండి. దేవుడిచ్చిన ఆయుష్కాలం సగం అయిపోయింది. ఉన్నది ఎంతో మనకు తెలియదు, ఉన్నది గ్యారంటీ లేదు. ఇప్పుడు మన జీవితంలో జరిగిపోయిన ఒక్క సంవత్సరాన్ని మనం వెనక్కి తీసుకురాగలమా? పోనీ ఒక నెల వెనక్కి తీసుకురాగలమండి?
ఒక్క వారాన్ని వెనక్కి తీసుకురాగలమా? ఒక్క రోజు, పోను గంట, ఒక నిమిషం, ఒక్క సెకను వెనక్కి తీసుకురాలేం ప్రియుల. దేవుడిచ్చినటువంటి సమయం, దేవుడిచ్చిన ఆయుష్కాలం చాలా విలువైనది. దానిని ఈరోజు చాలామంది దుర్వినియోగం చేసుకుంటున్నారు, వ్యర్థంగా వాడేసుకుంటున్నారు. దేవుని కోసం ఉపయోగించే వారి సంఖ్య చాలా తక్కువ మంది ఉన్నారు ప్రియులారా. అందుకే దేవుడు క్రీస్తుకు పూర్వం ఒక అద్భుతమైన మాట తెలియజేశాడు. ఆశ్చర్యపోతారు మీరు అందరు కూడా. పాత నిబంధన గ్రంథంలో జఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. జఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. జఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. అందరూ తీయాలి, అందరూ చూడాలి. బైబిల్ లేని వాళ్ళు, చదువురాని వాళ్ళు జాగ్రత్తగా విని గ్రహించాలి. జఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగిరినట్లు సమయము గతించుచున్నది. తీసారమ్మా? అందరూ తీయాలి. జఫన్యా గ్రంథం పేజీ నెంబర్ చెప్పండి. 774, 73. అందరూ చూడాలి, చదవండి అమ్మా. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు క్రీస్తుకు పూర్వం చెబుతున్నటువంటి అద్భుతమైన మాట ప్రియులారా. సిగ్గుమాలిన జనులారా అంటే ప్రజలకు సిగ్గుందనా లేదనా? ఏమండి, సిగ్గుందనా లేదనా? లేదు కాబట్టి దేవుడు ఈ పదాన్ని ప్రయోగిస్తున్నాడు. సిగ్గుమాలిన జనులారా. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా సిగ్గు లేదండి, భయం లేదండి, భక్తి లేదండి, విశ్వాసం అసలే లేదండి. సిగ్గుమాలిన జనులారా, సిగ్గు తెచ్చుకోవాలి మానవుడు. ఏమండి, ఒక మృగం బ్రతికినట్టుగా మనిషి బ్రతికేస్తున్నాడు ఈరోజు. ఏమండి, మృగానికి జ్ఞానం లేదు, మృగానికి బుద్ధి లేదు, మృగానికి తెలివి లేదు. కానీ మానవుడికి జ్ఞానం ఉంది, బుద్ధి ఉంది, తెలివి ఉంది, వివేకం ఉంది. కానీ ఒక మృగం ఎందుకు బతుకుతుందో తెలియదు, మానవుడు కూడా ఎందుకు బతుకుతున్నాడో తెలియదు. అలా బ్రతికేస్తున్నారండి ఈరోజు. అందుకే సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగిరినట్లు సమయము గతించుచున్నది. పొట్టు గాలికి ఎగిరిపోతుంది కదా, అలా సమయము గతించిపోతుంది. మన ఆయుష్కాలం గతించిపోతుంది. రండి, కూడి రండి అని చెప్పి విధి నిర్ణయము కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపే, మిమ్ముని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడిరండి. ప్రియమైన దేవుని పిల్లలారా, విధి నిర్ణయము కాకమునిపే. ఆ పదం చాలా ఇంపార్టెంట్. విధి నిర్ణయము కాకమునిపే అంటే నీ మరణ దినం నీ దగ్గరికి రాకమునిపే, నీ చావు నీ దగ్గరికి రాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపే, దేవుని కోపం, దేవుని ఉగ్రత నీ మీదకి రాకమునిపే, మిమ్ముని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినం రాకమునిపే కూడిరండి. దేవుని ఉగ్రత నీ మీదకి రాకముందే నువ్వు రా నా సన్నిధికి అంటున్నాడు దేవుడు. మానవుడు వస్తాడండి దేవుని సన్నిధికి? వస్తాడా? రాడండి. ఎప్పుడు వస్తాడంటే ఆదివారం అయినా రావాలి, అనారోగ్యమైనా రావాలి, లేకపోతే రాడండి. బాధ కలగాలి, ఆ బాధ ఈ లోకంలో ఎవరో తీర్చలేనిదై ఉండాలి. అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు, అప్పుడు దేవుడి దగ్గరికి వస్తాడు. అప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటూ ఉంటాడు. అప్పటి వరకు ఓ ప్రార్థన ఉండదు, ఒక వాక్యం ఉండదు, ఒక విశ్వాసం ఉండదు, ఒక భయం ఉండదు, ఓ భక్తి ఉండదు. అందుకే దేవుని ఉగ్రత మీ మీదకి రాకముందే కూడిరండి అన్నాడు. దేవుని ఉగ్రతకు మనం పాత్రులు కాకముందే మనం ఏం చేయాలి? దేవుని దగ్గరికి రావాలి, దేవునిలో ఉండాలి, దేవుని కోసం
బ్రతకాలి. దేవుడిచ్చినటువంటి జీవితాన్ని మనకు నచ్చినట్టుగా విచ్చలవిడిగా మనం వాడుకోవడానికి జీవితాన్ని దేవుడు ఇవ్వలేదు ప్రియులారా. ఈరోజు చూడండి, ఎవ్వరిని చూడండి, ఎవరికి నచ్చినట్టుగా వాడు బ్రతికేస్తున్నాడు. ఒక భయము, భక్తి, విశ్వాసం ఏమీ లేదు అసలు. ఎందుకు బతుకుతున్నారో తెలియదు చాలామంది, ఎందుకు తిరుగుతున్నారో తెలియదు చాలామంది. ప్రియమైన దేవుని పిల్లారా, సమయము ఏమైపోతుందట? పొట్టు గాలికి ఎగిరినట్లుగా సమయం గతించిపోతుంది. దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా అయిపోతుంది, అయినా కూడా మనిషికి భయం లేదండి. అయ్యో, నా ఆయుష్కాలం అంతా అయిపోతుంది, నేను చావుకు దగ్గరవుతున్నాను, నా కళ్ళ ముందే నాకంటే చిన్నవారు, నాకంటే పెద్దవారు, నా తోటివారు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతున్నారు, నేను కూడా ఏదో ఒక రోజు వెళ్ళిపోవలసిన రోజు వస్తుంది అనే భయం ఈరోజు మనిషికి లేదు ప్రియులారా. అందుకే దేవుడు అంటున్నాడు, సిగ్గు తెచ్చుకోండి ఇప్పటికైనా, బుద్ధి తెచ్చుకోండి ఇప్పటికైనా నా సన్నిధికి కూడి రండి అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు ప్రియులారా. ఈరోజు సమయాన్ని ఎక్కువ దేనికి ఉపయోగిస్తున్నారో తెలుసండి? ఈ సినిమాలకి, సీరియల్స్కి, ఈ జబర్దస్తులు, టిక్ టాక్లు చూడటానికి, సెల్ ఫోను నొక్కుకోవడానికి, ఏమండి వాట్సాప్లో చాటింగ్ చేయడానికి, ఎక్కువగా దీనికే. ఎప్పుడు ఫోన్ చేతిలో ఉంటుంది, బైబిల్ చేతిలో ఉంటుందండి. బైబిల్ రోజుకి ఎన్నిసార్లు తీస్తాం మనం? ఫోన్ ఎన్నిసార్లు తీస్తాం? ఒకసారి ఆలోచిస్తే బైబిల్ ఒకసారి కూడా తీయమండి, ఏమండి. ఒకవేళ తీస్తే ఏదో ఒకసారి తీయొచ్చేమో, కానీ ఫోను రోజుకి ఒక 100 సార్లైనా తీస్తామేమో. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి సమయం అంతా కూడా వ్యర్థమైన వాటి కోసం ఉపయోగిస్తున్నాడు, కానీ దేవుడు రాయించిన దైవ గ్రంథంలో ఉన్న జ్ఞానాన్ని సంపాదించడానికి మాత్రం మనిషి సమయాన్ని వినియోగించట్లేదు. అందుకే అపోస్తులైన పౌలు గారి ద్వారా దేవుడు ఒక అద్భుతమైన మాట తెలియజేశాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చూడండి. సమయం గురించి దేవుడు తెలియజేస్తున్న అద్భుతమైన మాట. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. తీసారమ్మా 5:15 ఎఫెసీ పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనుక, దినములు ఎలా ఉన్నాయట? దినములు చెడ్డవి అన్నాడు. దినాలు చెడ్డవా, మనుషులు చెడ్డవారా? మనుషులే చెడ్డోళ్ళు, దినాలేమి చెడ్డవి కాదు. మనుషులు చెడ్డోళ్ళుగా మారిపోయారు కాబట్టి దేవుడు దినములు చెడ్డవి కనుక అంటున్నాడు. ఏమండి, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక, సమయాన్ని పోనివ్వకుండా మనం ఆపగలమండి? సమయాన్ని ఆపగలమా మనం? సమయాన్ని ఆపలేమండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి సమయమును పోనీయక అంటున్నాడేంటి? సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అంటే సమయాన్ని పోనివ్వకుండా ఉండటం అంటే సమయాన్ని వృధా చేయకుండా అని అర్థం. సమయాన్ని వ్యర్థంగా మీరు పాడు చేసుకోకుండా అని అర్థం. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు, సద్వినియోగం చేసుకోవాలి. ఏమండి, మనం కుటుంబ పోషణ నిమిత్తం ఏదో ఒకటి చేసుకుంటాం కదా, దానికి కొంత సమయం. ఏమండి, మన ఆధ్యాత్మిక జీవితం కోసం కూడా కొంత సమయాన్ని ఏం చేయాలి? కేటాయించుకోవాలి. బైబిల్ చదవడానికి ఇంత, వాక్యం వినడానికి ఇంత, ప్రార్థన చేయడానికి ఇంత అని కొంత సమయాన్ని మనం దేవుని కోసం కేటాయించాలి. మన కుటుంబ సభ్యుల కోసం కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. అలాగే మన భక్తి జీవితాన్ని పెంపొందించుకోవడానికి కూడా, మన ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కూడా, మన విశ్వాస జీవితాన్ని పెంపొందించుకోవడానికి కూడా కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. కాబట్టి సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక. ఎలా కాక? అజ్ఞానులు ఏం చేస్తారు? సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. ఏమండి, ఎలా దుర్వినియోగం చేసుకుంటారు? ఏ పని లేకపోయినా వాళ్ళు ఎక్కడెక్కడికో తిరిగి వస్తూ ఉంటారు. ఏమంటే ఖాళీగా తిరుగుతూ ఉంటారు. కొంతమంది ఏ పని లేదనుకోండి, అవసరమైతే ఖాళీగా అయినా కూర్చోటానికి ఇష్టపడతారు, కానీ బైబిల్ తీసి చదవడానికి మాత్రం ఇష్టపడరు. వాక్యాన్ని వినటానికి కూడా ఇష్టపడరు. ప్రియమైన దేవుని పిల్లలారా, వీళ్ళని ఏమనాలి?
జ్ఞానులు అనాలా అజ్ఞానులు అనాలా? అజ్ఞానులు. ఏమండి? ఖాళీగా కూర్చుని కాకమ్మ కథలు చెప్పుకుంటారు, ఏమండి సోదు కబుర్లు చెప్పుకోవడానికి ఇష్టపడతారు. కానీ దేవుని జ్ఞానాన్ని మనం చదువుదాం, బైబిల్లో ఉన్నటువంటి మహాజ్ఞానాన్ని నేర్చుకుందాం, మన పిల్లలకు నేర్పుదాం అనే ఆలోచన ఈరోజు చాలామందికి లేదు ప్రియులారా. ఏమండి? కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు జ్ఞాని, సమయాన్ని దుర్వినియోగం చేసుకునేవాడు అజ్ఞాని. కాబట్టి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునుడి. జాగ్రత్తగా చూసుకోవాలి. సమయాన్ని నేను దుర్వినియోగం చేసుకుంటున్నానా, సద్వినియోగం చేసుకుంటున్నానా అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లలారా, ఖాళీగా ఉన్నారనుకోండి, అవసరమైతే పడుకోవటానికి ఇష్టపడతాడు. ఏమండి? ఖాళీగా ఉన్నాడు అనుకోండి, ఏమండి టీవీ దగ్గర కూర్చోవడానికి ఇష్టపడతాడు. కానీ ఎవరితోటైనా ఫోన్లో మాట్లాడడానికి ఇష్టపడతాడు. కానీ దేవుని జ్ఞానాన్ని తీసి చదువుదాం, లేకపోతే దేవుని జ్ఞానాన్ని విందాం, లేదా ప్రార్థన చేసుకుందాం, ఇలాంటి ఆలోచనలు మానవుడికి రావు ప్రియులారా. కాబట్టి జ్ఞానుల వలె నడుచుకోవాలని చెప్తుంది దేవుని వాక్యం. జ్ఞానుల వలె నడుచుకోవాలి అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు జ్ఞానవంతుడు. సమయాన్ని వ్యర్థంగా వృధాగా పాడు చేసుకునేవాడు అజ్ఞాని అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, తిరిగి రాది సమయం మరలా మనకి. ఏమన్నా మరలా మనం ఒక 5 సంవత్సరాల వయసులోకి వెళ్ళాలంటే వెళ్ళగలమా? 10 సంవత్సరాల బాల్యంలోకి వెళ్ళాలంటే వెళ్ళగలమా? వెళ్ళలేం, రాదది. ఏమండి? అందుకే ఇదే అపోస్తులైన పౌలు గారి చేత వాక్యపట్నం చేసుకున్నాం కదా, 3:13-15 హెబ్రీ పత్రిక, హెబ్రీకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-15 వచనాలు కలిసి ఉన్నాయి చూడండి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకడని ఆయన చెప్పిన గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే, నేడు అనబడు సమయం ఉండగానే, అందరూ చూడాలన్నమాట. నేడు అనబడు సమయం ఉండగానే ఏం చేయాలట? ప్రతిదినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. నేడు అనబడు సమయం ఉండగానే ఒకనికొకడు ప్రతిదినము అన్నాడు చూడండి. అప్పుడప్పుడు కాదు, ప్రతిదినము బుద్ధి చెప్పుకోండి. ఏమని బుద్ధి చెప్పుకోవాలి? ఏమని బుద్ధి చెప్పుకోవాలి? ప్రతిదినం ఒకరికొకడు. ఏమండి? అయ్యో, దేవుడిచ్చిన ఆయుష్కాలం మనం వ్యర్థంగా గడపకూడదు, మనం దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం ఉపయోగించాలి. గడిచిపోయిన కాలం వల్ల తిరిగి రాదు. మనం దేవుని కోసం బ్రతికితేనే మనం పరలోకానికి వెళతాము. దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని మనం సద్వినియోగం చేసుకుందామని ప్రతిదినము కూడా ఒకరికొకడు ఏం చేయాలి? బుద్ధి చెప్పుకోవాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. బుద్ధి చెప్పాం అనుకోండి, వింటారా? కొంచెం గట్టిగా చెప్పాం అనుకోండి, చర్చికి రావడం మానేస్తారు. ఏమండి? నువ్వెవడో నాకు చెప్పడానికి అనే పరిస్థితిలో ఉన్నారు ఈరోజు. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లలారు, వినే పరిస్థితుల్లో లేరు ఈరోజు, సరిదిద్దుకునే పరిస్థితుల్లో లేరు, దేవుని కోసం బ్రతికే పరిస్థితుల్లో లేరు పిల్లరా. హృదయాన్ని కఠినపరిచేసుకుంటున్నారు. అందరూ కూడా హృదయాన్ని ఏం చేస్తున్నారు? కఠినపరిచేసుకుంటున్నారు. అందుకే దేవుని వాక్యాన్ని సాత్వికంతో వినే మంచి మనసు ఈరోజు ఎవరికి లేదు. అందుకే నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. నేడు అనబడే సమయం ఉంది కాబట్టి మనం బుద్ధి చెప్పుకోగలుగుతాం. సమయం అయిపోయింది అనుకోండి, శవానికి బుద్ధి చెప్తే ఉంటుందా? ఏమండి? శవానికి నువ్వు ఏం చెప్పినా, మహాజ్ఞానాన్ని తీసుకెళ్ళి బోధించినా శవం నీ మాటలు వినదు. కనుక సజీవంగా ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని ఒకరికొకడు చెప్పుకుని బుద్ధి చెప్పుకోవాలి. ఇదిగో మనం ఇలా బ్రతకూడదు, ఇలా బ్రతకాలి, ఇలా బ్రతికితేనే మనం పరలోకం అనే మహాలోకానికి చేరుకుంటాం, లేకపోతే నిత్య నరకానికి జారిపోతాం, అక్కడ ఆత్మ చావదు, అగ్ని ఆరదు అని ఒకరికొకడు బుద్ధి చెప్పుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, సమయం అయిపోయిందంటే మరలా రాదు, తిరిగి రాదు. ఇంకా వయసు అయిపోయిందంటే ఇంక మరలా రాదు పిల్లలు. వయసు అయిపోయిన తర్వాత బాధపడుతూ ఉంటారు చాలామంది. అవయవాలన్నీ పాడైపోయిన తర్వాత బాధపడుతూ ఉంటారు చాలామంది. మంచం మీద పడిన తర్వాత బాధపడుతూ ఉంటారు. అప్పుడు మరలా చర్చికి వెళ్ళాలంటే వెళ్ళగలుగుతామండి? దేవుని మాటలు వినాలంటే వినగలుగుతామా? దేవుని పని చేయాలంటే చేయగలుగుతామండి? మంచం మీద పడిన తర్వాత
అనారోగ్యం వచ్చిన తర్వాత, అవయవాలు పాడైపోయిన తర్వాత అప్పుడు మనం ఏమీ చేయలేము. కనుక సమయం ఉండగానే, ఆరోగ్యం ఉండగానే, ఆయుష్ ఉండగానే, అవయవాలన్నీ పనిచేస్తున్నప్పుడే మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దేవుని కోసం బ్రతకాలి. అందుకే యోహాను గారి ద్వారా ఒక అద్భుతమైన మాట తెలియజేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటి విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. సమయము సమీపించినది కనుక, సమయము సమీపిస్తుంది. క్రీస్తు రాకడెప్పుడో మనకి తెలియదు. 2 జరుగుతాయండి మన జీవితంలో. ఏంటంటే, ఒకటి క్రీస్తు రాకడైనా జరగాలి, మన పోకడైనా జరగాలి. ఏదో ఒకటి తప్పనిసరిగా జరుగుతుంది. అయితే మనం బ్రతకుండగా క్రీస్తు రాకడ జరగాలి, లేదా క్రీస్తు రాకడ ఆలస్యమైతే మన పోకడైనా జరగాలి. రెండిట్లో ఏదో ఒకటి తప్పనిసరిగా జరుగుతుంది. అందుకే సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. చదివేవాడు ధన్యులు అనలేదు, వినేవాడు ధన్యులు అనలేదు. తర్వాత ఏమన్నాడు? గైకొని వారును ధన్యులు అన్నాడు. చదవాలి, వినాలి, తర్వాత గైకొనాలి. ఈరోజు చదివే వాళ్ళు ఉన్నారు, గైకొనే వాళ్ళు లేరు. వినేవాళ్ళు ఉన్నారు, కానీ గైకొనే వాళ్ళు లేరు. ప్రియమైన దేవుని పిల్లరా, చదివేవాళ్ళు దేవుడికి అవసరం లేదు, వినేవాళ్ళు దేవుడికి అవసరం లేదు. ఎవరు కావాలి? గైకొనేవాడు కావాలి, పాటించేవాడు కావాలి, అనుసరించేవాడు కావాలి దేవునికి. అందుకే సమయము సమీపించినది కనుక ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. కాబట్టి సమయం సమీపిస్తుంది, సమయం అయిపోతుంది, ఆయుష్కాలం అయిపోతుంది, క్రీస్తు రాకడ సమీపిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జ్ఞానుల వలె నడుచుకోవాలి, అజ్ఞానుల వలె నడుచుకోకూడదు. ఇక చెప్పి రాని మరణం. ఏమండి, మరణం చెప్పొస్తుందని మనకి చాలామంది ఎక్కడికో ప్రయాణమై వెళ్తూ ఉంటారు, ఊరికి, బంధువుల ఇంటికో లేకపోతే ఎక్కడికో పెళ్ళికో ఎక్కడికో వెళ్తూ ఉంటారు. మధ్యలో యాక్సిడెంట్ అయిందనుకోండి, అప్పుడు కుటుంబ సభ్యులు అనుకుంటారు ఆ ఫంక్షన్కి వెళ్ళకపోయినా బ్రతికుండేవారేమో. ఏమండి, ఆ ఊరు వెళ్ళకపోయినా ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదేమో. ఏమండి, ముందే తెలిస్తే నువ్వు వెళ్తావండి? ప్రమాదం జరుగుతుంది, నీ ప్రాణం పోతుంది అని తెలిస్తే అసలు అడుగు తీసి బయట పెడతామండి? పెట్టం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు బయటికి వెళ్ళినోడు మరలా ఇంటికి క్షేమంగా వస్తాడు అనే గ్యారంటీ లేదు. ఉందండి? లేదు పిల్లలు. రీసెంట్గా ఇక్కడ పాసిల్పూడిలో జంక్షన్ దగ్గర, వై జంక్షన్ దగ్గర యాక్సిడెంట్ జరిగింది. ఒక ఆవిడ అప్పుడే బస్సు దిగి తొందరగా రోడ్డు క్రాస్ చేస్తుంది. ఆ పక్క నుంచి లారీ వస్తుంది, చూడలేదు ఆవిడ. ఏమండి, రోడ్డు దాటేద్దాం కదా అనుకుంది, రోడ్డు దాటేస్తుంది అంతే. అలా విత్ ఇన్ సెకండ్స్లో ఎక్కేసి వెళ్ళిపోయిందండి మీద నుంచి. పచ్చడైపోయింది అనమాట. అసలు అనుకుని ఉంటుంది ఆవిడ ఈరోజు నేను చచ్చిపోతానని. ప్రియమైన దేవుని పిల్లలారా, మరణం చెప్పి రాదండి. మొన్న ఎవరో మామిడి కుదురుకు చెందిన వాళ్ళు కొంతమంది ఒక ఆటో కట్టించుకుని ఎక్కడికో వెళ్ళొస్తున్నారు, యానం వెళ్ళొస్తున్నారు. రావులపాలెం దగ్గరికి వచ్చేసరికి ఒక లారీ కొట్టేసిందండి. యనమండుగురు స్పాట్లో చల్లా చెదురుగా పడిపోయారు అంతే. ఒక అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళారు, అతను కూడా తర్వాత హాస్పిటల్లో చచ్చిపోయాడు. చూసారా? ప్రియమైన దేవుని పిల్లలారా, మరణం అనేది మనకి చెప్పి రాదు. మరణం అనేది ఎప్పుడు సంభవిస్తుందో మనకి తెలీదు. అందుకే ఇస్సాకు గారు క్రీస్తుకు పూర్వం ఒక అద్భుతమైన మాట తెలియజేస్తున్నారు. ఆదికాండం 27వ అధ్యాయం. ఆదికాండం 27వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇస్సాకు గారు చెబుతున్న అద్భుతమైన మాట ఈ సమయంలో మనం చూడగలిగితే, ఆదికాండం 27వ అధ్యాయం 1-2 వచనాలు. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన యాసావుతో, నా కుమారుడా అని అతని పిలవగా అతడు
చిత్తము నాయన అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు. ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు. మనకు తెలుసా అంటే పోనీ? ఇస్సాకు గారికి తెలియదు, మనకు తెలుసా? ప్రపంచంలో ఆరిన నేల మీద పుట్టిన ఏ మానవుడికి కూడా తన మరణ దినం తెలియదండి. కానీ మనం ఎంత ధైర్యంగా బతికేస్తున్నామండి. ఏమండి, ఏం చూసుకుని మన ధైర్యం? మనం ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియకపోయినా ఇంకా నేను ఒక 1000 సంవత్సరాలు ఇలాగే ఉంటానని ధీమాతో బతికేస్తున్నాడు మనిషి. ఏమండి, నాకు మరణమే లేదు అన్నట్టుగా బ్రతికేస్తున్నాడు ఈరోజు మనిషి. అసలు మరణం అనే మాటే లేదు ఈరోజు మానవుడికి. ఏమండి, కొన్ని కుటుంబాల్లో మరణం అనే మాట మాట్లాడటానికి ఇష్టపడరండి. తెలుసా మీకు? చావని పదం వినడానికి ఇష్టపడరు కొంతమంది. ప్రియమైన దేవుని పిల్లలారా, నెక్స్ట్ మనకు వచ్చేది మరణమే. ఏమండి, ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకే నా మరణ దినము నాకు తెలియదు అన్నాడు. మనకు కూడా తెలియదు ఈ మరణ దినం. ఎంత జాగ్రత్తగా బతకాలండి, ఎంత భయభక్తులు కలిగి బ్రతకాలండి. మరణ దినం తెలియదు కాబట్టి. ఏమంటే మరణం ఉంటేనే మనిషి ఇలా బ్రతుకుతున్నాడంటే అసలు మరణమే లేదనుకోండి మనిషికి ఎలా బతుకుతాడంటారు? పట్టుకోగలమండి మనిషిని? పట్టుకోలేమండి. మరణం ఉంటేనే మనిషి భూమి మీద నిలబట్టలేదు. ఏమండి, నా అంత మొనగాడు లేడనుకుంటున్నాడు, నా అంత గొప్పవాడు లేడనుకుంటున్నాడు, విర్రవీగిపోతున్నాడు మనిషి గర్వంతో. ప్రియమైన దేవుణ్ణి పిల్లలారా, మానవుడికి మరణ దినం అందుకే దేవుడు మరుగుపరిచాడు. ఏమండి, మరణ దినం తెలిసిందనుకోండి నిద్ర పట్టదు మనకి. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. డేట్ చెప్పేసాడు అనుకోండి దేవుడు, నువ్వు పలానా సంవత్సరంలో పలానా నెలలో పలానా రోజుని పలానా టైంకి చచ్చిపోతావని చెప్పేసాడు అనుకోండి, నిద్రపోగలుగుతామండి? హాయిగా బ్రతకగలుగుతామా? బ్రతకలేమండి. అందుకే మరణ దినం అనేది దేవుడు ఏం చేశాడు? మరుగుపరిచాడు. సడన్గా వస్తుంది, అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు. అది ప్రమాదం కావచ్చు, రోగం కావచ్చు, హత్య కావచ్చు, కానీ ఆత్మహత్య మాత్రం కాకూడదండి. ఆత్మహత్య చేసుకోకూడదు. మనం ఆత్మహత్య చేసుకుంటే ఎక్కడికి వెళ్తాం? నిత్య నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి మన మరణం మన చేతిలో లేదు, అది దేవుని చేతిలో ఉంది. పుట్టించింది ఆయనే, మరణింపజేసేది కూడా ఆయనే. ఆ మరణం వచ్చే వరకు మనం దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి మనం బ్రతకాలి తప్ప కష్టాలు వచ్చాయని, బాధలు వచ్చాయని, ఇబ్బందులు వచ్చాయని మన సొంత తెలివితేటలతో మన ప్రాణాన్ని మనం తీసుకునే అర్హత మనకు లేదు ప్రియులారా. అందుకే మరణ దినం అనేది ఎవరికి తెలియదు అన్నాడు. సొలొమోను గారి ద్వారా దేవుడు చెప్పిన మరొక అద్భుతమైన మాట చూడగలిగితే ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 8. గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారము లేదు, మరణ దినము ఎవరికి వశము కాదు. మరణ దినము ఎవరికి వశము కాదు, మరణ దినం ఎవరి చేతిలోనూ లేదు అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరణ దినం అనేది మానవుని చేతిలో లేదు, మానవునికి తెలీదు. కనుక అది ఎవరికి తెలుసు అంటే దేవునికే తెలుసు. ఏమండి, మరణ దినం అనేది ఎవరికి తెలుసు? దేవునికే తెలుసు. అందుకే మరణ దినము ఎవరికి వశము కాదు అన్నాడు. ఇశ్రాయేలీయులను, లక్షలాది మంది ఇశ్రాయేలీయులను కానాను దేశానికి నడిపించినటువంటి మోషే గారికి కూడా తెలియదు మరణ దినం. అందుకే దేవుడు మోషే గారితో ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు చూడండి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం. లక్షలాది మంది ఇశ్రాయేలీయులను పాలతీలను ప్రవహించే దేశానికి నడిపించిన మోషే గారికి కూడా ఆయన మరణ దినం తెలియదంట. చూడండి 31వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 31:14 చూడండి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 14వ వచనం. మరియు యెహోవా చూడుము, నీ మరణ దినములు సమీపించెను. నీవు యెహోషువను పిలిచి నేను అతనికి ఆజ్ఞనిచ్చినట్లు ప్రత్యక్ష గుడారములో నిలువడని మోషేతో సెలవీయగా, మరియు యెహోవా చూడుము, నీ మరణ దినములు సమీపించెను. నీ మరణ దినం సమీపించింది అంటే నువ్వు త్వరలో నువ్వు మరణించబోతున్నావు.
నువ్వు కన్నవారిని, కట్టుకున్నవారిని, ఉన్న ఊరిని, ఉన్న రాష్ట్రాన్ని, ఉన్న దేశాన్ని, ఉన్న లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే రోజు నీకు సమీపిస్తుంది. నీ జీవితంలో, మన జీవితంలో కూడా మరణ దినాలు సమీపిస్తున్నాయి. అది ఎప్పుడు అనేది, ఎక్కడ అనేది, ఎలా అనేది ఎవరికి తెలీదు. ఇంకా నాకు చాలా ఆయుష్ ఉంది, నేను ఇంకా వృద్ధుడిని అవ్వలేదు, నాకు చాలా బలం ఉంది అనుకుంటున్నారు చాలామంది. ఏమండి, మోషే గారు ఎప్పుడు చనిపోయారు తెలుసా? మోషే గారికి బలం తగ్గిపోయి, చూపు మందగించి చచ్చిపోలేదు ఆయన, వయసు అయిపోయి చచ్చిపోలేదు ఆయన. చూడండి ఆయన ఎప్పుడు చనిపోయాడు. ఇదే ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 7వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. 34:7. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడుగలవాడు, అతనికి దృష్టిమాన్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. ఏమండి, మోషే గారు చనిపోయినప్పుడు ఆయన వయసు ఎంతంట? 120. ఆయన చూపు మందగించలేదట. ఆయన సత్తువ అంటే ఇంకా బలంగా ఉన్నాడు ఆయన. ఆయన చూపు ఎలా ఉంది? ఇంకా క్లియర్గా కనబడుతుంది. కాబట్టి ఆయన వయసులో ఉండగానే, మంచి బలంగా ఉండగానే, ఇంకా ఆయన చూపు మందగించకుండానే, ఆయన ఆరోగ్యంగా ఉండగానే ఏమైపోయాడు? చనిపోయాడు. ఆయనకు ఆరోగ్యం ఉంది, ఆయనకు బలం ఉంది, కానీ ఏం లేదు, ఆయుష్ లేదు. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లలారా, నాకు చాలా ఆరోగ్యం ఉంది, నాకు చాలా బలం ఉంది, నేను ఇంకా మరణించను అనుకుంటున్నారు చాలామంది. ఏమండి, బలం ఉంటే సరిపోదు, ఆరోగ్యం ఉంటే సరిపోదు, ఏముండాలి? ఆయుష్ ఉండాలి. ఆయుష్ ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మరణ దినం అనేది ఎప్పుడు సమీపిస్తుందో మనకి తెలీదు. కనుక మనం ఎలా ఉండాలి? ఏమండి, మరి మన మరణ దినం ఎప్పుడో మనకు తెలియదు కనుక మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. ఒకసారి మనం చూడగలిగితే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. మనం ఏం చేయాలంటే, ఎలాగ చనిపోతామని తెలుసు, ఎప్పుడో తెలీదు, ఎక్కడో తెలీదు, ఎలాగో తెలీదు. కాబట్టి మనం ఏం చేయాలంటే చెప్తున్నాడు, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి. దేవుని యందు ఏముండాలి? భయం ఉండాలి, భక్తి ఉండాలి. కొంతమందికి భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. కొంతమందికి రెండు ఉండవు. ఏమండి, భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి, ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు, ఆయన విధులు పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా, అపోస్తలుల ద్వారా వ్రాయించి గ్రంథస్థం చేయించి 66 పుస్తకాల మహాజ్ఞాన దివ్య గ్రంథాన్ని మన చేతికి అందించాడు. అందులో ఉన్నటువంటి కట్టడలను ఏం చేయాలట? అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. ఈ భూమి మీద పుట్టినటువంటి మానవాళి అంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు, ఆయన విధులు అనుసరించి నడుచుకోవటమే మానవ కోటికి విధి అని. అలా నడుచుకుని కనుక మనం మరణిస్తే మనం ఎక్కడికి వెళతాం? నిత్య జీవానికి వెళతాం, దేవుడున్న లోకానికి వెళతాం, స్వర్గానికి వెళతాం, పరలోకానికి వెళతాం. లేదంటే మనకు నచ్చినట్టుగా మనం బ్రతికితే నిత్య నరకానికి వెళ్ళిపోతాం. అపవాదికి దాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్ని దండనకు పొమ్మంటాడు. అక్కడ ఆత్మ చావదు, అగ్ని ఆరదు. చాలామంది సింపుల్గా తీసుకుంటున్నారు దీన్ని. నరకమా అప్పుడు చూద్దామని అనుకుంటున్నారు. అప్పుడు చూసేది ఏమి ఉండదు. ఏమండి, అక్కడ ఏముంది? ఏడుపును పండ్లు కొరకటం, అక్కడ ఏడవటమే మన పని. జీవితాంతం ఇంకా అక్కడ కోట్ల సంవత్సరాలు కాలిపోతూనే ఉండాలి, యుగ యుగాలు కాలిపోతూనే ఉండాలి. ఆ భయంకరమైన అగ్నిగుండానికి మనం జారిపోకుండా ఉండాలంటే ఈ చిన్న జీవితంలో నమ్మిన దేవునికి నమ్మకంగా బ్రతుకుదాం, భక్తిగా బ్రతుకుదాం, భయపడి బ్రతుకుదాం, విశ్వాసం కలిగి బ్రతుకుదాం, దేవుని కోసం ఉన్నతంగా బ్రతుకుదాం. దేవుడిచ్చే నిత్య రాజ్యానికి వారసులమయ్యే వారంగా బ్రతకాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.